హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్కాస్ కిచెన్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నాటుకోడి పులుసు. సో అందరికీ ఇష్టం అనుకుంటున్నాను. సో ఐఎమ్ సో సారీ. ఇన్ని రోజులు నేను వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే నేను మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాను. సో అందరు ఎంజాయ్ చేశారని అనుకుంటాను. సో లెట్స్ గో టు ది ప్రాసెస్. సో మనం ముందే చికెన్ వాష్ చేసి పెట్టేసుకోండి. సో చికెన్ వాష్ చేసుకునేటప్పుడు నేను చెప్పే ప్రతిసారి ఏంటి అంటే ఉప్పు పసుపు వేసుకొని ఖచ్చితంగా దాన్ని వాష్ చేసుకొని, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉండడానికి. సో దాని తర్వాత కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నాక ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసి దాని తర్వాత టమోటాస్ వేసి మళ్ళీ వేయించుకోండి. వేయించుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొరియాండర్ పౌడర్ గరం మసాలా వేసుకొని మళ్ళీ కలుపుకోండి. నేను ఇప్పుడే కారం యాడ్ చేయడం లేదు. ఎప్పుడైతే చికెన్ హాఫ్ ఆఫ్ ది టైం ఉడికింది అని తెలుస్తుంది, సో అప్పుడు నేను కారం వేస్తాను. సో ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ఆ మసాలా అంతా మనకి పచ్చివాసన పోయి మంచిగా మసాలా రెడీ అయిందని చెప్తే, సో అప్పుడు మన నాటి కోడి వేసుకోండి. మిక్స్ చేసుకోండి. సో ఈ మిక్స్ చేసుకున్నాక ప్రతి ఒక్క ముక్కకి ఏమంటారు మసాలా పట్టేటట్టు చూసుకోండి. సో దాని తర్వాత నేను కారం వేసుకుంటున్నాను. సో కారం నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసాను. సో ఇది ఎంత వేసినా మరీ ఎంత వేసినా కాదు, మరీ అంత కారం తెలియదు. సో అందుకే నేను అంత వేసుకున్నాను. సో ఇంకొక మిక్సీ జార్లో కొబ్బరి అండ్ ఆనియన్ వేసి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని అది యాడ్ చేస్తే నాటుకోడి పులుసులో లిటరలీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా బాగుంటుంది, నేను గ్యారంటీ ఇస్తా. సో ఇవన్నీ వేసుకొని కొంచెం వేగాక, అంటే ఆ ముక్కలు అనేది కొంచెం ఉడికాక చికెన్ మసాలా మనకి ఎక్కడన్నా దొరుకుతుంది అది. సో చికెన్ మసాలా వేసుకున్నాక నేను వాటర్ ఎక్కువ వేయడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి. సో నేను వాటర్ జస్ట్ ఒక 1.5 గ్లాస్ వేసాను. సో 1.5 గ్లాస్ వేసి ఒక 3 విజిల్స్ 3 to 4 విజిల్స్ వచ్చేటట్టు చూసుకోండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎన్ని విజిల్స్ రావాలో అని చెప్పి. సో అన్ని విజిల్స్ వచ్చేటట్టు చూసుకుంటే చాలు. చూసుకొని దాని తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి, ఆహా. సో కొంతమంది రాగి సంగటిలోకి తింటారు అండ్ వైట్ రైస్ అండ్ నాటుకోడి పులుసు తింటే ఆహా ఇంకంతే. సో ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీ బెస్ట్ కాంబో ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్.